ఏళ్లుగా కన్నీటితో ప్రార్థించి దేవుని వరంగా పొందుకున్న ఒక్కగానొక్క కొడుకు హఠాత్తుగా మీ చేతుల్లోనే కన్నుమూస్తే ఆ తల్లిగుండె ఎంతలా తల్లడిల్లుతుంది. బైబిల్లోని 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో షూనేము అనే ఊరిలో ఒక గొప్ప స్త్రీ ఘనురాలు మరియు ఆమె భర్త నివసిస్తూ ఉండేవారు. ఆ స్త్రీ దైవజనుడైన ఎలీషాను గుర్తించి ఆయన ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా తమ ఇంటికి పిలిచి భోజనం పెట్టేది. అంతటితో ఆగకుండా ఆమె తన భర్త దగ్గరికి వెళ్లి, మన ఇంటికి వచ్చుచూపోవుచున్న ఈయన భక్తిగల దైవజనుడని నేను గ్రహించాను, కాబట్టి మనము ఆయన కోసం మేడమీద ఒక చిన్న గది కట్టించి అందులో మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదాము అని చెప్పింది. భర్త కూడా సంతోషంగా అంగీకరించాడు. అలా భార్యాభర్తలిద్దరూ కలిసి దైవజనుడికి ఘనమైన ఆతిథ్యం ఇచ్చారు. ఆ దంపతులు చేసిన ఈ నిస్వార్థ సేవకు ఫలితంగా దేవుడు ఎలీషా ద్వారా వారిని దీవించాడు. అప్పటిదాకా పిల్లలు లేని ఆ కుటుంబంలో వచ్చే ఏడాది ఈ సమయానికి నీకొక కొడుకు పుడతాడు అని వాగ్దానం చేశాడు. చెప్పినట్లే అద్భుతం జరిగింది. ఆ ఇంట్లో పండంటి బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పెరిగాడు. ఒకరోజు పొలంలో కోతకోయివారి దగ్గర ఉన్న తన తండ్రి వద్దకు వెళ్లాడు. అక్కడ హఠాత్తుగా నా తలపోయెనే అని తండ్రితో చెప్పాడు. తండ్రి కంగారుపడి వెంటనే పనివాడి ద్వారా ఆ బిడ్డను ఇంటికి, తల్లి దగ్గరికి పంపించాడు. ఇంటికి వచ్చిన ఆ బాలుడు మధ్యాహ్నం వరకు తన తల్లి తొడమీద పడుకొని ఆమె చూస్తుండగానే ప్రాణం విడిచాడు. ఆమె వెంటనే ఏడ్చి గందరగోళం చేయలేదు. చనిపోయిన బిడ్డను తీసుకెళ్లి దైవజనుడైన ఎలీషా మంచం మీద పడుకోబెట్టి గది తలుపు వేసి బయటికి వచ్చింది. వెంటనే తన భర్తను పిలిచి, నేను దైవజనుడి దగ్గరికి వెళ్లాలి, నాకొక పనివాడిని, ఒక గాడిదను పంపించు అని అడిగింది. భర్త ఆశ్చర్యపోయి, ఈరోజు అమావాస్య కాదు, విశ్రాంతి దినం కాదు కదా, ఎందుకు వెళుతున్నావు అని అడిగాడు. ఆమె తన భర్తతో క్షేమమే అని చెప్పి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరింది. గాడిదపై వాయువేగంతో కర్మేలు కొండకు చేరింది. దూరం నుండే ఆమెను చూసిన ఎలీషా తన దాసుడైన గేహజీతో, అదిగో మన షూనేమీయురాలు వస్తోంది, నీవు పరిగెత్తుకెళ్లి